హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు 2025వ సంవత్సరం ఎప్పుడు ప్రారంభం కానున్నాయి, అలాగే 9 రోజులు 9 తిథులు 9 అమ్మవారి రూపాలు, అలాగే ఈ 9 రోజులు అమ్మవారికి ఎటువంటి 9 రకాల నైవేద్యాలు సమర్పించాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది, భూతగాథలను నివారిస్తుంది. వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖచక్ర నాగలి ముసల పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి, రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడుతారు. దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢమాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత. ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృకా దేవతలను మరియు అష్టమాతృకా దేవతలను పూజించడం, 8వ రోజు వారాహీదేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది. ఇక ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అమ్మవారిని, శ్రీ వారాహీదేవి అమ్మవారిని 9 రోజులు 9 నైవేద్యాలు 9 తిథులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలై ఆషాఢ శుద్ధ నవమితో సమాప్తమవుతుంది. ఇక ఏ రోజున మొదలవుతుందో చూద్దాం. 2025 జూన్ నెల 26 గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమితో మొదలై జూలై నెల 4వ తేదీ శుక్రవారం ముగిస్తుంది. ఇక ఆషాఢ గుప్త నవరాత్రులలో మొదటి రోజు 26 జూన్ నెల గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు. ఇక ఈరోజు అమ్మవారిని అష్టమాతృకా రూపంతో కొలిసేవారు ఇంద్రాణీదేవి, అలాగే నవదుర్గా రూపంలో కొలిచేవారు శైలపుత్రి రూపంలోనూ, వారాహీదేవి రూపంలో కొలిచేవారు ఉన్మత్త వారాహీదేవిగా కొలుస్తారు. ఇక ఈరోజు అమ్మవారికి
కట్టె పొంగలి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఆషాఢగుప్త నవరాత్రులలో రెండవ రోజు జూన్ నెల 27వ తేదీ శుక్రవారం ఆషాఢ శుక్ల విదియ రోజు. ఇక ఈరోజు అమ్మవారిని అష్టమాతృకా రూపంతో కొలిచేవారు బ్రాహ్మీదేవిగాను, నవదుర్గా రూపంతో కొలిచేవారు బ్రహ్మచారినిగాను, వారాహీదేవి అవతారంలో కొలిచేవారు బృహద్వారాహీదేవిగా కొలవనున్నారు. ఇక అమ్మవారి నైవేద్యం పులిహోర, పులగం. మూడవ రోజు జూన్ నెల 28వ తేదీ శనివారం రోజు ఆషాఢ శుక్ల తదియ రోజున అమ్మవారిని వైష్ణోదేవిగాను, నవదుర్గా రూపంలో కొలిచేవారు చంద్రఘంట దేవిగాను, వారాహీదేవి అవతారంలో కొలిచేవారు స్వప్న వారాహీదేవిగా కొలవనున్నారు. ఇక ఈరోజు అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం, బెల్లం పాయసం. నవరాత్రులలో 4వ రోజు జూన్ నెల 29వ తేదీ ఆదివారం ఆషాఢ శుక్ల చవితి రోజున అష్టమాతృకా రూపంలో కొలిచేవారు మహేశ్వరీదేవిగాను, నవదుర్గా రూపంలో కొలిచేవారు కూష్మాండ రూపంలోనూ, వారాహీదేవి రూపంలో కొలిచేవారు కిరాత వారాహీదేవిగా కొలవనున్నారు. ఇక ఈరోజు అమ్మవారి నైవేద్యం దద్దోజనం, అల్లం గారెలు. 5వ రోజు జూన్ నెల 30వ తేదీ సోమవారం ఆషాఢ శుక్ల పంచమి. అమ్మవారిని అష్టమాతృకా రూపంలో కొలిచేవారు కౌమారీ దేవిగాను, నవదుర్గా రూపంలో కొలిచేవారు స్కందమాతగాను, వారాహీదేవి రూపంలో కొలిచేవారు శ్వేత వారాహిగా కొలవనున్నారు. ఇక ఈరోజు అమ్మవారి నైవేద్యం పులగం, దద్దోజనం. 6వ రోజు జూలై 1వ తేదీ మంగళవారం ఆషాఢ శుక్ల షష్ఠి రోజున అమ్మవారిని అష్టమాతృకా రూపంలో కొలిచేవారు కాళీ చాముండి రూపంలోనూ, నవదుర్గా రూపంలో కొలిచేవారు కాత్యాయని రూపంలోనూ, వారాహీదేవి రూపంలో కొలిచేవారు ధూమ్ర వారాహి రూపంలో కొలవనున్నారు. ఇక అమ్మవారి నైవేద్యం పులిహోర, రవ్వ కేసరి. ఇక 7వ రోజు జూలై 2వ తేదీ బుధవారం ఆషాఢ శుక్ల సప్తమి రోజున అమ్మవారిని అష్టమాతృకా రూపంలో కొలిచేవారు కాళీ చాముండి రూపంలోనూ, నవదుర్గా రూపంలో కొలిచేవారు కాలరాత్రి రూపంలోనూ, వారాహీదేవి రూపంలో కొలిచేవారు మహావారాహిగా కొలవనున్నారు. ఇక అమ్మవారి నైవేద్యం కదంబం, శాకాన్నం. ఈరోజు అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించి కొలుస్తారు. ఇక 8వ రోజు జూలై నెల 3వ తేదీ గురువారం ఆషాఢ శుక్ల అష్టమి రోజున అష్టమాతృకా రూపంలో కొలిచేవారు వారాహీదేవిగాను, నవదుర్గా రూపంలో కొలిచేవారు మహాగౌరిగాను, వారాహీదేవి రూపంలో కొలిచేవారు వార్తాళి వారాహి రూపంలో కొలుస్తారు. ఇక అమ్మవారి నైవేద్యం చక్కెర పొంగలి, పానకము. ఇక చివరి రోజైన 9వ రోజు జూలై నెల 4వ తేదీ శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి రోజున అష్టమాతృకా రూపంలో కొలిచేవారు లలితా పరమేశ్వరిగాను, నవదుర్గా రూపంలో కొలిచేవారు సిద్ధదాత్రిగాను, వారాహి రూపంలో కొలిచేవారు దండిని వారాహిదేవిగా కొలుస్తారు. ఇక అమ్మవారి నైవేద్యం పాయసం. ఇలా ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టి పూజ చేయలేని వారు ఒక్క పానకం పెట్టి అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించినా సరే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజించి మన శక్తి కొలది పూజను సమర్పించి ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని కోరుతూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.